జిల్లాలో మరో 2 నూతన మినుము రకాలు అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. మధిర వ్యవసాయ పరిశోధన, తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానాలు రూపొందించిన రకాలు మినికిడ్ దశలో రైతు క్షేత్రాల్లో సాగవుతున్నాయి. బెట్ట, పల్లాకు తెగులు తట్టుకునే ఈ రకాలు ఇతర రకాలతో పోలిస్తే ఫలితాలు అధిక దిగుబడులొస్తున్నాయని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. ఈ రకాలను సాగు చేసిన కృష్ణా జిల్లా రైతుల అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్వల్పకాలంలో పంట చేతికొచ్చి తక్కువ నీరు, శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పుజాతి పంట మినుము 3 కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అయితే ఈ పంటలో అధికంగా పల్లాకు తెగులు సోకి పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన ఎంబీజీ 1080 రకం, తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం వారు టీబీజీ 141 రకాన్ని రూపొందించారు. మినికిడ్ దశలో రైతులకు అందించారు. ఇలా ఆ 2 మినుము రకాలను సాగు చేసి మంచి దిగుబడిని తీసిన కృష్ణా జిల్లాకు చెందిన రైతు కొల్లి సాంబశివారెడ్డి అనేక మంది రైతులకు ఈ 2 రకాల విత్తనాలను అందించారు. ఇప్పుడా రైతుల క్షేత్రాల్లో ఆ మినుము రకాలు బాగా కాశాయి. మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎంబీజీ 1080 రకం సాగులో ఆ రైతుల అనుభవాలను వారి ద్వారానే తెలుసుకుందాం. ఇది మధిర వాళ్ళు తయారు చేసిన 1080 మినపెత్తనం, పాలిష్ రకం. చాలా మంచిగా ఉంటుంది. 2 కిలోలు వేస్తే 360 కిలోలు అయినాయి నాకు 2 కిలోలతో. దాన్ని అభివృద్ధి చేసి నా తోటి రైతులకు ఇస్తూ కుందేరు గ్రామంలో 4 ఎకరాలు వేపించాను. చాలా అద్భుతంగా వచ్చింది. ఎత్తు పెరిగే రకం, కాండం బలంగా ఉంటుంది. మిషన్ హార్వెస్ట్కి కూడా పనికి వస్తుంది. కొంచెం మంచిగా చేసుకోవచ్చు. మంచి నెలల్లో ఇంకా ఎక్కువ. ఇప్పుడు మాకు 10 క్వింటాళ్ళు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో కాయకు నూగు ఉంటుంది. పురుగులు, తెగుళ్ళు అన్నీ చాలా తక్కువ. వైరస్ ఇంత మటుకు మా చేలో రాలేదు. వైరస్, ఎల్లో మైజాక్ వైరస్ అసలు ఎక్కడ కనపడలేదు. దాన్ని కూడా తట్టుకునే రకమే. ఇది యాక్చువల్గా వరి కోసినాక దమ్ము చేసి చేశారు. ఈ సంవత్సరం మినుముకి వాతావరణం అనుకూలించలే. ఎందువలనంటే మంచు పట్టాల్సిన టైంలో మంచు లేదు, పోతాక అది బాగుండే టైంలో మంచు పట్టి మినుముకి అంత అనుకూలంగా లేకపోయినా కానీ వాతావరణం చాలా అద్భుతంగా వచ్చింది. పంట మంచిగా పండింది. చేను మీద ఎక్కడ చూసినా, ఏ మొక్క చూసినా అట్లాగే ఉంది. అన్ని కాయలు ఉన్నాయి. 150 కాయల పైన ఉన్నాయి. బాగా ఉంది. గుత్తికి నేను లెక్కైతే 10 కాయలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసే చెట్లని. గింజలు కూడా 7 గింజలు ఉన్నాయి కాయకి. ఈ గింజ సైజు మీడియంగా ఉంటుంది. లావు అంటే అది గింజ సైజు అనేది మన చేను బలాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు నాకు తోటి రైతులు ఫోన్ చేస్తూ ఉంటారు, మినుము వేస్తున్నాం 10 బత్తాలు అవుతుందా అంటారు. అది ఏ ఎత్తున వేసినా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనం జాగ్రత్తగా మందులు కొట్టుకోవాలి, చేయాలి. ఏదో చేలో వేసాం నాకు 10 బత్తాలు అవుతుంది అంటే అవదు. నేను ఈ పైరు 1080 అనే విత్తనాన్ని వేసాను. మొట్టమొదటి నుంచి కూడా ఏ తెగులు లేకుండా నీట్గా వచ్చినాయండి. కాయ ఓట కానీ, కాయ గింజ లావు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు వరకు అది 11-12 తారీఖులో చల్లాను. 86 రోజులు పైరు ఆగింది. అందుకని అధిక దిగుబడి వచ్చే విధానంగానే బాగానే ఉన్నాయి. చెట్టుకి 8 కాడి నుంచి 10 కాయల వరకు, ఒక గుత్తికి 8 కాడి నుంచి 10 కాయల వరకు ఉన్నాయి. అందుకని అధిక దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మినుము టీబీజీ 141 రకం. ఇది కూడా పాలిష్ రకం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి కాపు వచ్చింది. ప్రతి చెట్టుకు గుత్తులుగా కాయలు కాశాయి. చీడపీడలు కూడా పెద్దగా ఆశించని ఈ రకం ఎకరాకు 10 బస్తాలపైనే దిగుబడి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ తిరుపతి వ్యవసాయ పరిశోధన వాళ్ళు తయారు చేసింది టీబీజీ 141. లాస్ట్ ఇయర్ మినికిట్లో ఇచ్చారు. దాన్ని ఎవరో ప్రకాశం జిల్లా రైతు ఒక అతను తెచ్చి వేసి నాకు పంపిస్తే దాన్ని నేను డెవలప్ చేశాను. ఇది కూడా చాలా మంచి వెరైటీ. మెట్లో అయితే చాలా పెద్ద చెట్టు చేస్తుంది. కాయకు నూగు ఉంటుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు మీరు చూసే చేలో వరి కోసినాక కొంచెం డిసెంబర్ ఆ నెలలో, డిసెంబర్ 11 అలా దమ్ము చేసేయటం వలన భూమి సట్టు కట్టి కొంచెం చిన్న మొక్క అయింది. అయినా కానీ కాపు మాత్రం చెట్టు నిండా కాపు ఉంది. 70 నుంచి 100 కాయల దాకా ఉన్నాయి చెట్టుకి.
తిరుపతాళ్ళు ముందు చేసిన మంచి విత్తనాల్లో తిరుపతాళ్ళు ఫస్ట్ 104, తర్వాత 129, తర్వాత ఇది 141, 3 అద్భుతమైన వెరైటీస్, చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు 10 బస్తాలకు తగ్గదనిపిస్తుంది. చేను బాగుంది, చెట్టు నిండా కాయ, చేను నిండా మొక్కలు కూడా సాంద్రత ఎక్కువ ఉన్నాయి, మొక్క సాంద్రత చాలా బాగుంది. తిరుపతాళ్ళు దీనికి కూడా కాయకి నూగు ఉంటుంది, ఎక్కడ ఎల్లో మొజాయిక్ అనేది కనపడలేదు. తెగుళ్ళు, పురుగులు అలా పురుగు పడి కాయ కొట్టేసిన దాఖలాలు కూడా ఎక్కడ కనపట్ల చేను మీద. ఇది 4 ఎకరాల్లో సాగు చేసాం. 141 అనే విత్తనం వేసిన దగ్గర నుంచి తెగుళ్ళు ఏమీ లేవు, బాగానే ఉంది. కాయ బారు అది బాగుంది. కొల్లి శివారెడ్డి గారు ఇచ్చాడు నాకు వేయమని. పంట దిగుబడి బాగానే వచ్చేటట్టు ఉంది. తళ్ళు 2 తళ్ళు వేసాను సార్. కాకపోతే దమ్ము కన్నా ఇంకా ట్రాక్టర్తో దున్ని కానీ అలా వేస్తే ఇంకా పైరు ఎత్తు పెరిగే అవకాశం చూపిస్తుంది. 10 క్వింటాలు తగ్గకుండా అవుతాయి అనుకుంటున్నామండి. అంటే దమ్ము కన్నా వేరుగా మెట్ట మీద అయితే ఇంకా బాగుండేటట్టు ఉంది. ట్రాక్టర్తో దున్ని కానీ అలా వేస్తే బాగుండేటట్టు ఉంది. దమ్ము వలన కొంచెం ఎక్కువ పెరుగుదల రాలా, మీడియంగా పెరిగింది. చీడపీడలు ఏమి లేవు, పల్లాకు తెగులు ఏమి లేదు, బాగుంది. ఆకుది నేవలంగా పైరు ఇవాళకి 90 రోజుల దగ్గరికి వచ్చింది. అయినా పైరు ఇంకా పచ్చగానే ఉంది. కాయలు 70 నుంచి 100 కాయల వరకు ఉన్నాయి. ఇది గట్టిగా 7 గింజల సైజు అండి. ఏ కాయ చూసినా 7 గింజల సైజు. కాయ పొడవుగా ఉంటుంది విత్తనం. ఆకు చాలా నేవలంగా కొసదేలి, ఆకు కొంచెం బారుగా కొసదేలి సన్నగోలుగా బాగుందండి. ఆకు ఇవాళకి కూడా ఇంకా పచ్చదనంగా ఉంది. కాపు అయిపోయినా కూడా కాయ అంతా అయిపోతుంది. ఎక్కడన్నా పలచగా ఉన్నాయి పచ్చకాయలు చెదురుగా, అవి కూడా 4-5 రోజులు ఆగితే ముదిరిపోతాయి, పీకొచ్చు.